చూస్తున్న రానోళ్ళ అమ్మవారు మహిమ చూపెట్టేటాలకు దొంగ బద్మాష్గాల రోగం ఎట్లా తిరిగిందో. అయ్యో, కాగితంలో ఏం రాసిందో ఎవరికి కూడా సమ్మజేతలేదనుకుంటా. ఆగుండ్రి, అందులో ఏం రాసినదో ఇవరంగా చెప్తా ఇను రూపారి. తప్పైందమ్మా, మేము నలుగురం దొంగతనం చేసినాం. దొంగతనం కారణంగా నా కొడుకుకి పానం ఖరాబైంది. నన్ను క్షమించాలమ్మా. హుండీలా పైసలు కొంచెం వాడుకున్నా నా కొడుకు దావకన్న బిల్లుకు. నన్ను క్షమించండమ్మా అని ఈ కాగితంలా రాసినది. ముచ్చటేందో ఇప్పటికే మీకు నెత్తికెక్కిందనుకుంటా. నెల కిందట అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం ముసలమ్మ దేవాలయం హుండీని గాయబ్ చేసిండ్రు దొంగలు. కాగితంలో రాసిన దాని ప్రకారం చూస్తే మొత్తం నలుగురున్నట్టున్నారు. దొంగతనం చేసినాక అండ్ల ఒకళ్ళు కొడుకు పానం ఖరాబయ్యి దావకాండ పడ్డాడట. గంతే ఇక భయం బుట్టి దెబ్బకు బుద్ధొచ్చింది దొంగకు. మరి ఇక కడమ ముగ్గురికి ఏం చెప్పిండో ఏమో గాని అద్దమరాత్రొచ్చి పైసల సంచి గుడికాడ ఇచ్చి ఇగో ఇట్లా ఓ కాగితం ముక్క రాసి పెట్టిపోయిండు. అమ్మవారి మయమే ఉన్నట్టున్నది అనుకుంటుండ్రిప్పుడు గిదంతా చూసినోళ్ళు. కొడుకు దావకాన బిల్లుకు ఇండ్లకెళ్లే కొన్ని పైసలు కూడా వాడుకున్నాడట. ఏమైనా శివునాజ్ఞ లేనిదే షీమైనా గుట్టదన్నట్టు దొంగకు ఎట్లా బుద్ధొచ్చేటట్టు చేయాలనో అట్లనే చేసింది తల్లి. ఆపదల తన గుడి హుండీ పైసలనే దొంగకు అక్కరకొచ్చేటట్టు చేసి సత్యం చాటింది తల్లి అని అనుకుంటాండ్రిప్పుడు ఈ ముచ్చట ఎరికైనా బుక్కరాయ సముద్రం ఊరోళ్ళు. ఇక హుండీ పైసలు రిటర్న్ ఇచ్చిన ముచ్చట తెలవంగాల్నే గుడి పెద్దలంతా కలిసి పోలీసుల సమక్షంలా లెక్క కూడా పెట్టిండ్రు. మరి లెక్కెంత తేలిందో తెలియదు గాని పోలీసులైతే కేసు రాసుకొని విచారణ చేస్తున్నారట. ఏదేమైనా ఈ దెబ్బతోటి అమ్మవారి గుడి వంక కన్నెత్తి కూడా చూడరు కావచ్చొల్లా దొంగలెవలు. సూతే గీతే భక్తితోటే చూడాలేగా.